920 930 ఇళ్ళు తిరిగాం బాబు. 920 ఇళ్ళు నిన్న తిరిగింది. ఈరోజు 500 చిల్లర తిరిగాం అనుకుంటా. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ ఇంకో 300 చిల్లర అన్నారు. అంటే మళ్ళీ ఒక 800 900. మూడో రోజు ఒక 1000 చిల్లర. అంటే 3 రోజుల్లో దగ్గర 2800 2900 3000 గడపలు తొక్కటం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సచివాలయం వైజ్ చూసుకుంటూ ప్రతి సచివాలయం వెళ్ళి అక్కడ ప్రతి గడప దొక్కి అక్కడున్న ప్రజలతో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి వరకు ఇచ్చిన పథకాల ద్వారా ఆ ఇంట్లో ఏమి లబ్ధి చేకూరింది అని తెలియజేస్తూ పనిలో పనిగా వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళతో మాటామంతి కలిపి ఊరికి సంబంధించిన స్ట్రీట్ లైట్ అయినా, చెరువు అయినా, ఎలక్ట్రికల్ పోల్స్ లేదా వైర్లు వాళ్ళ ఇంటి మీద పోతున్నా, ఏదన్నా సర్టిఫికేట్స్ రాకపోయినా, పెన్షన్ ఆగింది ఎందుకు అని అంటే ఏదో స్ప్లిట్టింగ్ కాలేదు అని, ఇలాంటి సమస్యలన్నిటికి కూడా నా వెంట వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తహసీల్దారు, ఎంపీడీఓ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వెంటనే పరిష్కరించడానికి అవకాశం దొరికింది. అసలు దీని గడప గడపకు మన ప్రభుత్వం అనే దాని ముఖ్య ఉద్దేశం అది. చాలామంది తెలియక ఏదో మొక్కుబడిగా మాట వరుసకి ఇంతకుముందునున్న ఎమ్మెల్యే గారు ఒక 3 ఇళ్ళో 4 ఇళ్ళో తిరిగేసి ఒక స్పీచ్ ఇచ్చేసి ఆ కాగితాలు అందరికీ పనిచేసేయండి. అది కాదు, వాళ్ళ సాధక బాధకాలు తెలియాలంటే, ఊరు విషయాలు తెలియాలంటే నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అది. కానీ సచివాలయాలు తిరుగుతున్నప్పుడు ఒక సచివాలయం పూర్తి నగదు కూడా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యి ఆ సచివాలయ పరిధిలో అవసరాలు గుర్తించి వాటికి వినియోగించుకోవడానికి కూడా ఆ వెసులుబాటు కల్పించారు. మరి ఎక్కడ అవసరం అనేది ఎలా తెలుస్తుంది? కానీ నియోజకవర్గ అభ్యర్థి కానీ ఇన్ఛార్జ్ కానీ తిరిగితేనే ఒక అవగాహన వస్తుంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. ఆ విధంగా వెళ్ళటం వల్లే ఆల్రెడీ నామమాట మిగతా వాటి మీద దృష్టి పెట్టి ఒక్కోటి పూర్తి చేసుకుంటూ మరీ ముఖ్యంగా మండల్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం తీసుకున్నప్పుడు వెంకటగిరి టౌన్లో కొంత భాగం పూర్తయినా మిగతా భాగం కూడా మొత్తం పూర్తి చేయడం జరిగింది. 14,000 ఇళ్ళు వెంకటగిరి టౌన్లో. వెంకటగిరి నియోజకవర్గంలో మొత్తం తిరిగింది 76,000 ఇళ్ళు. ఎగ్జాక్ట్గా కొంచెం 1000. రాపూర్ ఎందుకంటే వెంకటగిరి తర్వాత పెద్ద టౌన్ రాపూర్. ఇది అది వరకు లెక్కలో ఉండింది. దాని తర్వాత వచ్చే కలువయ్య కానీ, డక్కిలి కానీ, బాలేపల్లి, జయంపు ఇవన్నీ నేను తిరగటం జరిగింది. ఇది వేరే దగ్గర తిరిగినట్టు ఇక్కడ తిరిగితే బాగుంటుందని కోడ్ రాకముందరే
ప్రభుత్వ పరంగానే తిరిగితే కొన్ని సమస్యలు పరిష్కరించగలుగుతామనే ఉద్దేశంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యలో లంచ్ బ్రేక్ అనేది పెట్టుకొని 3 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకొని రావటం జరిగింది. ఈరోజు విలేకరుల మిత్రులతో మాట్లాడదాము, 4 విషయాలు పంచుకుందామని ఎందుకు అనుకున్నా అంటే, ఇప్పటి వరకు తిరిగిన 1500 ఇళ్ల గడపలు కానీ, రాపూర్ పాత టౌన్ కానీ అది ఈ ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి గెలిపించి శాసనసభకు పంపించినప్పుడు మన బాధ్యతగా తీసుకొని అభివృద్ధి చేయాలి అని ఎవరికైనా అనిపించాలి. నిన్న ఈరోజు తిరుగుతున్నప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్య దగ్గర అందరిది ఒకటే. లైవ్గా చూడటం కూడా జరిగింది. ఆ మురికి కాలువలోనే మంచినీళ్ళు సరఫరా చేసే పైపు కూడా కలిసిపోవటం, రోడ్లు, ప్రధాన సమస్యలు ఈ 3 అనుకుంటే ఎక్కడా నేను, ఎందుకంటే రోడ్లు, డ్రైన్లు, వాటరు అడగటం సర్వసాధారణం, కానీ ఇంత ఘోరంగా నేను ఎక్కడా చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉండింది, మరి మీరే కదా అంటే, మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే గారు ఇది వరకు కూడా రాపూర్ హెడ్ క్వార్టర్స్గా అసెంబ్లీ నియోజకవర్గం ఉండింది. రాపూర్ హెడ్ క్వార్టర్స్. ఆనం రామనారాయణ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే. మొదట్లో మంత్రి అయింది ఇక్కడేనా? రాపూర్ ఎమ్మెల్యే అయినప్పుడేనా మంత్రి అయింది? మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా కూడా కాదు, మంత్రిగా చేశాడు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రెండు 2004లో ఎమ్మెల్యే అయితే 2006 నుంచి 2009 దాకా మళ్ళా మంత్రిగా ఉండేది. తర్వాత ఆత్మకూరు పోయారు, అక్కడ మంత్రిగా చేశారు. ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకొని తద్వారా మంత్రి పదవి కూడా పొందిన తర్వాత ఏం చేశారయ్యా అంటే, ఆ పాత రోడ్లు, ఆ పాత బిల్డింగ్లే, ఇక్కడ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ కోసైనా లేదు. నిజమే, రోజులు గడిచే కొద్దీ సంపాదన పెరుగుతుంది, పాత ఇళ్ళ దగ్గర కొత్త ఇల్లు కడతారు. మరి ఆ ప్లానింగ్ ఎవరి చేతిలో ఉండింది? మీరు గర్వంగా చెప్పుకునే మీ చెన్ను ఈ మండల పెత్తనం మాదే అనేది నిజంగా శోచనీయం. తెలుగుదేశం నాయకులు అడుగుతారు, ఈ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, అభివృద్ధి ఎక్కడ జరిగింది? 4 ఏళ్ళు కూర్చొని ఎమ్మెల్యేగా అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఆయన ఆనం రామనారాయణ రెడ్డి. అభివృద్ధి జరగలేదని మేము కూడా ఒప్పుకుంటున్నాం. అభివృద్ధికి ఆటంకం కలిగించాడు, జరిగే పనులు ఆపాడు. ముఖ్యమంత్రి దగ్గరికి విషయం తీసుకుపోయాడంట, పక్కన పెట్టారంట, అందుకని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంట. 40 సంవత్సరాలు
వ్యక్తి ఎన్నో పర్యాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన ఇదేనా చెప్పేది? ఆ అనుభవంతో, ఆ సీనియారిటీతో ఎంతోమంది ఆఫీసర్లు తెలుసు. సహమంత్రులతో ఆ రోజు ఉన్న సహమంత్రులు అనేవాడు మంత్రులుగా ఉండి నువ్వు లేకపోయినా నువ్వు అడిగితే కాదనేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగినా కాదనరు. నువ్వేదో నేను లెటర్ రాసేసాను అని. వెంకటగిరి నియోజకవర్గానికి జరగాల్సిన పనులు పట్టుబట్టి తీసుకొని రావాల్సిన బాధ్యత వేసిన ప్రజల కోసం చేయాల్సిన పని అది. అది చేయకుండా ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడాను అంటాడు. మొదటి రోజు నుంచి 4వ సంవత్సరం పూర్తయ్యేదాకా ఇదే వ్యవహారం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను పెట్టారు. నన్ను చాలామంది అడుగుతారు మీరేం చేశారు అని. బాబు, నేను సమన్వయకర్త అంటే పోయిన ఆయన పోతా ఊరికే పోలా, అభివృద్ధికి ఆటంకమే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఠాలు తయారు చేసి తగువులు పెట్టి మరీ పోయాడు. తాటి మీద తీసుకువచ్చి సమన్వయం చేసి కలిసికి సిద్ధం చేయాల్సిన బాధ్యత మెయిన్గా ఉండింది నాకు. కానీ పనిలో పనిగా ఇందాక చెప్పినట్టు మాట వరుసకు సచివాలయం అని అంటే ఒక ప్రతి సచివాలయం వీలైనంత వరకు పూర్తిగాని ఎక్కువ ఉన్నాయి. 1000 ఇళ్ళు తిరిగి తెలుసుకొని లక్షల్ని 50 లక్షలు సీఎం గారి ద్వారా 50 లక్షలు చేసాం. అంటే ఈ అభివృద్ధికి 50 కోట్లు చేసాం. ఇక్కడికి అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ డక్కిల్లో ఆల్తూర్పాటు ప్రాజెక్ట్ని ఆపింది ఈ పెద్ద మనిషి. 400 కోట్లు రేటు పెరిగినా ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఒప్పించి క్లియరెన్స్ ఇచ్చారు. మెడ మీద కత్తి పెట్టి మరీ చెరువులో మట్టి ఎత్తడానికి లేదని గ్రామ ప్రజల చేత మాట చెప్పించాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు. ప్రూవ్ చేస్తాం. కాంట్రాక్టర్ దగ్గర నా వాటా ఎంత ఆపేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ సర్వేలో కొంచెం డిలే అయింది, కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడి ఉన్నారు, చేస్తామని. రేపు ఎలక్షన్స్ అయితే రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి. ఇక్కడ ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని నమ్మకంతో ఆగిన పనులన్నీ త్వరితగతిన పనులు మొదలుపెట్టి చేయిస్తాం. మరీ ముఖ్యంగా రాపూర్ టౌన్ని, రాపూర్ మండలంని ఏ విధంగా డెవలప్ చేయాలని వచ్చి మనకున్న పెద్ద అసెట్ పెంచులకోన టెంపుల్ టూరిజం కింద నేను మొదట్లో చెప్పినా కూడా, నన్ను సంవత్సరం క్రితం ఇక్కడ అడిగినప్పుడు 4000 ఎకరాలు ఉంది ఇండస్ట్రీస్ తేవాలంటే మన స్ట్రెంగ్త్ని బట్టి మన బలాన్ని బట్టి పోవాలి. పెంచులకోనకి జనవరి 3వ తేదీ నేను సమన్వయకర్తగా నియమించిన తర్వాత 150 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. అది కూడా చాలదు, దాని ఎక్స్టెన్షన్గా రాపూర్ టౌన్ డెవలప్ అవ్వాలి. ఉండే టెంపుల్ టూరిజం అంటే అది ఆషామాషి కాదు. దాని లింక్ అయి చాలా డెవలప్ చేసుకునే దానికి ఆస్కారం ఉంది. ఇది నా మాట రాపూర్ మండల ప్రజలకు. తిరిగేటప్పుడు ఆ దృష్టికి ఇంత ముందర వచ్చింది కాబట్టి కొన్ని పాంప్లెట్లో రాసాం. తాగునీటి సమస్య ఉందనంటే ఒక శాశ్వత పరిష్కారం లేదు. వెంకటగిరిలాగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దృష్టి పెట్టి తప్పకుండా చేస్తానన్నా.
ఒక పార్క్ని సుందరవనంగా, మార్కెట్ యార్డ్ని, ఒక మినీ స్టేడియం కావాలన్నారు, 100 బెడ్ ఆసుపత్రి చేయాలా, గోడౌన్ల నిర్మాణం. ఇవి యాక్చువల్గా అయితే రెగ్యులర్గా వచ్చేది, చాలా సింపుల్ నా దృష్టిలో. పట్టుబడితే పనులే ఇవన్నీ. మరి ఇందుకు చేయలేదు ఇది వరకు అనేది మాత్రం నాకు బోధపడటంలా. అన్నిటికన్నా బాధేసింది ఈ 1500 ఇళ్ళు తిరిగినప్పుడు ఏంటంటే, మాకు ఇల్లు శాంక్షన్ అయింది, కొన్ని దగ్గరలో అయితే తీసుకొని పోయి సైట్ మీద నిలబెట్టి ఫోటో కూడా తీసుకున్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది అన్నారు. ఇలాంటి కేసులు నేను చూసిన వేరే దగ్గర కూడా. టెక్నికల్ ఫాల్ట్ అయి ఉండొచ్చు, కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది వల్ల. కానీ ఇక్కడ అది కాదు. చాలా స్పష్టంగా అర్థమైంది, అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, అంటే రాజకీయ నాయకులు అంటే మళ్ళా కొత్తగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేగా ఉన్న రామనారాయణ రెడ్డి, ఆయన కింద ఇక్కడ చూస్తున్న చెన్ను, వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. వచ్చిన ఇల్లును కూడా క్యాన్సిల్ చేసిన ఘనత వాళ్ళకే చెందుతుంది. నేను చాలా స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత అందరినీ ఆల్రెడీ అప్లై చేయమని చెప్పాం. వాళ్ళందరికీ నేను అది కూడా చెప్పిన, పత్రికాముఖంగా కూడా చెప్తాను, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్యాన్సిల్ చేసినా తిరిగి వాళ్ళకి వాళ్ళ హౌస్ సైట్ ఇచ్చి జగనన్న కాలనీలో రిలీజ్ చేసి ఇల్లు కూడా పూర్తి చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. పెరిగింది, జనాభా పెరిగింది, సదుపాయాలు పెరగల. రాపూర్ మండలం చూస్తే, నియోజకవర్గం అప్పుడు ఆ టైంలో ఉండింది, కానీ రాపూర్ మండలం కానీ చూస్తే నేను అడిగిన, పాత రోజుల్లో ఎన్నో సంవత్సరాల ముందర కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా చేశాడు, మొన్న కూడా ఒక 3 సంవత్సరాలు మంత్రిగా చేశాడు, ఏం వచ్చిందయ్యా ఇక్కడికి అని అంటే ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. నేను మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా, మీరైనా చెప్పండి. వెటనరీ ఇన్స్టిట్యూట్ ఒకటి వచ్చింది అన్నారు, రాజశేఖర రెడ్డి హయాంలో శాంక్షన్ అయింది, కిరణ్ కుమార్ రెడ్డి దాని టైంలో రెడీ అయింది, కానీ రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది. ఆ క్రెడిట్ ఆయనకి ఇస్తాం. అది మినహా ఏం వచ్చిందో చెప్పండి. మీకు ఎవరికైనా ఏదన్నా తెలుసుంటే మిమ్మల్ని అడుగుతుందా? అంటే అభివృద్ధి చేయాలంటే ఎంతవరకు పోవచ్చో నేను వెంకటగిరిలో చూసిన. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ, రాజలక్ష్మి కానీ ఎలాంటి ప్రజల అవసరాలు గుర్తించి ఏమేమి చేయగలరు, అంటే ఒక ప్రజానాయకుడు ఏం చేయాలనేది వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. నేను వేరే వాళ్ళని చూడలే. మంత్రిగా ఉన్నాడు, ఒకటి ఎమ్మెల్యే ఉన్న కార్యాలయాలు తరలించడం జరిగిందన్నారు. మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. మన బలాన్ని బట్టి మనం డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ ప్రజలందరూ సహాయ సహకారాలు, మా నాయకుల సూచనల మేరకు తప్పకుండా రాపూర్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రజలందరికీ మాటిస్తూ మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నా. అది చెప్దామని మిమ్మల్ని పిలవటం జరిగింది.